అమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ బట్టలు ఆరేసాం, ఎండాకాలం వచ్చింది కదా. మనం ఇక్కడ ఇటు పక్కన మనకి చక్కగా బట్టలు ఆరేసుకోవటానికి ఉంటుంది. ఈ వెలిసిపోయే అన్ని బట్టలు కలర్ పోయే అన్ని ఇక్కడ చూపిస్తారండి మీకు. మన ఇదిగో లాగు చెట్టు చూడండి ఇట్లా పాడైపోయిందో మొన్న, ఎందుకో తెలీదు. ఇదంతా బాధ అనిపించింది. ఇదిగో ఇప్పుడే మళ్ళీ చిగురు వస్తుంది, కొంచెం కేర్ తీసుకున్నాను, చిగురుగా వస్తుంది అనమాట ఇప్పుడే. ఇంకా దీని గురించి చూడాలి. అప్పుడైతే గుబురుగా ఇక్కడ వరకు ఫుల్ ఇదంతా నిండిపోయింది అసలు. ఇదిగో ఎలాగూ ఎలా అయినా వచ్చారు కదా, రెండు మీకు కూడా చూపిస్తుంది. ఇక మన క్రోటన్స్ అనమాట ఇవన్నీ. మన క్రోటన్స్ అంటే గుర్తొచ్చింది మీకు, బాల్కనీ టూర్ చేశాను, 30,000 మంది చూసారండి మన జయలక్ష్మి మన ఈ ఛానల్లో. చక్కగా చూడండి ఎంత బాగుంది కదా క్రోటన్స్. ఎండాకాలం కూడా జాగ్రత్త కాపాడుకోవాలి మరి మనం. ఇంకా ఉంది ఇదిగో ఇక్కడ ఒకటి. ఇదంతా మనం బట్టలు ఆరేసుకోవచ్చు హాయిగా. ఎండాకాలం వచ్చినా వర్షాలు వచ్చినా మనకు ప్రాబ్లం ఏం లేదు. వర్షాలు వచ్చినా తడవు బట్టలు. ఇటు ఉంది, అటువైపు కూడా ఉంది, మనకు 2 వైపులు ఉంది చక్కగా. ఇదైతే ఇప్పుడు ఎండాకాలం కదా ఇక్కడే చేస్తాను అనమాట. బాగా వర్షాలు వచ్చినప్పుడు అయితే బాగా వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వేస్తాను. చలికాలం అట్లయితే నైట్ ఆరేస్తాం, మార్నింగ్ కల్లా ఆరిపోతాయి. ఇప్పుడు ఏంటంటే చలికాలం నైట్ కాదు, ఎండాకాలం నైట్ ఆరేస్తాం పైన. ఎందుకంటే కలర్లు వెలిసిపోతాయి కదా, అందుకని గాలికి ఆరిపోతాయి. పొద్దున్నే తీసుకొస్తాం. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం కదా, రాత్రి మా వారు బట్టలు వేస్తాం, అవి కూడా తీసుకొచ్చేద్దాం. చలికాలం కూడా ఏం చేస్తామంటే నైట్ ఆరేస్తాం, మార్నింగ్ 10-10:30 కల్లా ఆరిపోతాయి. ఆ టైంకి వెళ్ళి తెచ్చేసుకుంటాం మేము. పైకి వెళ్దామా? వచ్చేయండి, మన చిన్న తోటలోకి వెళ్దాం. ఈరోజు ఏంటంటే ఇది చెర్రీ టమాటా, మామూలు టమాటాలు. గార్డెన్ లో కూర్చొని పులిహోర తిన్నాము. టిఫిన్ ఇది. ఈ రోజు ఇంకా చేయలేదండి టిఫిన్, ఇప్పుడు చేయాలి. పైకి వెళ్ళి పని కాలేదు ఇంకా, అందుకని ఇప్పుడు దాకా అయిపోయింది అనమాట. తర్వాత ఏంటి, చెర్రీ టమాటాలు, పచ్చిమిర్చి హార్వెస్ట్. వచ్చేయండి మన చిన్న తోటలోకి వెళ్ళిపోతాం. నేను మీ జయలక్ష్మి. బాగున్నారు అందరూ? వెళ్ళారండి మమ్మీ హ్యాపీనెస్ చూసారా ఎలా వస్తుందో. చెర్రీ టమాటాస్, పచ్చిమిరపకాయలు. మళ్ళీ గార్డెన్ అంటే మా మమ్మీకి పొలం వాతావరణం, విలేజ్ వాతావరణం ఇష్టం కదా, అందుకని అక్కడికి వెళ్ళి పులిహోర కలుపుకొని తినేద్దాం అంటుంది. అది అందుకని మా అమ్మాయి పులిహోర ఎట్లా కలిపింది అన్ని నేను చెప్తాను మీకు. ఇంకోటి ఏంటంటే చెర్రీ టమాటాలు, పచ్చిమిర్చి పచ్చడి అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇవాళ బాగా పండిపోయినాయండి, హార్వెస్ట్ చేసేద్దాం, పాడైపోతాయి ఇంకా. ఇప్పుడు లంచ్ కాదే మాకు. ఇటు చూపించొద్దా? ఇదిగో ఇదంతా అనమాట. ఇదిగోండి, ఇది ఇలా అల్లిస్తూ ఉంటుంది ఇక్కడ. ఇదంతా ఇది చెట్టు, ఇటు నుంచి ఇది ఉత్తరం వాకిలి అనమాట. అటువైపు వాకిలి కూడా చూపిస్తా. మీరు అటు వచ్చేయండి, నేను ఇటు వచ్చేస్తా. కలిపేసి పైకి వెళ్ళిపోతాం మన చిన్న తోటలో. భలే ఉంటుంది, ఓకేనా? చూసారు ఇవన్నీ, ఇదంతా మా మమ్మీ నింపేసింది. ఇది కూడా వెళ్ళారండి ఇంకా. అయిపోయిందా మమ్మీ? అయిందమ్మా, వస్తున్నాను నేను. ఇదిగో ఇవన్నీ మనం చేర్చుకోవాలి. ఇదిగో ఇది ఈ రోజు మన లగేజ్. పైకి వెళ్ళి చూపిస్తా ఏమేమి తీసుకొచ్చాను ఏంటి మొత్తం, సరేనా? కూర్చొని కూడా తీసుకెళ్ళాలి. నేను తీసుకొస్తాను లేదా, నువ్వు వెళ్తా ఉండు, నేను అవి తీసుకొని వచ్చేస్తా. మనం వెళ్ళిపోతాం రండి. ఫస్ట్ అక్కడ ఎట్లుందో పరిస్థితి. ఈ రోజు నేను పొద్దున్న నుంచి వెళ్ళాలి. మా పాప వెళ్ళి పైకి పువ్వులు తీసుకొచ్చింది. నేనైతే ఇప్పుడే అనమాట. మరి మనమైతే వెళ్ళిపోదాం, వచ్చేయండి. పైకి వెళ్దాం మన చిన్న తోటలోకి. ఈరోజు టిఫిన్ ఇక్కడే మంది. రండి పైకి రండి. అదనమాట సంగతి. అది మా డాడీ బట్టలు ఆరేసారు నైట్. ఇక్కడ పెట్టేసుకొని మొత్తం ఏమేమి తెచ్చామో చూద్దాం తర్వాత. ఇదిగో 6 బట్టలు అయితే ఇక్కడ రాత్రి ఆరేసి వెళ్ళామండి. చక్కగా మొత్తం మలుపు వచ్చింది రాత్రి. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఒక్కటే వచ్చింది అనమాట మనకి. ఈరోజు మా పాప వచ్చింది పైకి. పువ్వులన్నీ ఎన్ని వచ్చినాయి ఏంటనేది. ఇదిగో ఇవన్నీ బట్టలు తీసేసుకొని ఇప్పుడు చెర్రీ టమాటాలు కోసుకొని, పచ్చిమిర్చి కోసేసుకొని టిఫిన్ చేసి, ఇది మా టిఫిన్ సెక్షన్. ఇదనమాట మా సెట్టింగ్. అదిగో ట్రైన్ వచ్చిందా? అదిగో ఇది అస్సలు మిస్ అవ్వదు వీడియోలో. మీ జయలక్ష్మికి ఈ చిన్న తోటతో పాటు ఈ ట్రైన్ కూడా ఇష్టం అనమాట.
ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తాం మమ్మీ హార్వెస్టింగ్. అదే అర్థం కావట్లేదు ఏం చేద్దాం. ఎండాకాలం కదా తినేసి వెళ్తే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. ఇంకా కాసేపు అయితే ఇది మొత్తం నేనేమనుకున్నానంటే అది హార్వెస్ట్ చేసినాక తిన్నాం అనుకుంటున్నా. సరే నీ ఇష్టం ఏదైనా పర్లేదు. ప్రశాంతంగా కూర్చోవచ్చు. వాళ్ళు ఏం పని చేయను, ఓన్లీ ఆ హార్వెస్ట్ టిఫిన్ చేయటం. ఇక్కడ చక్కగా ఇక్కడ మేము రోజు వస్తాము కానీ మీకు తెలీదు. మేము యాక్చువల్ పైకి ఈవినింగ్ స్నాక్స్ కానీ అట్లా తెచ్చుకుంటాం ఈవినింగ్ టైంలో. చూపిస్తుంటాం కాకపోతే వీడియోస్ ఏం తీయం. మీకు చూపిస్తా. పని అయితే చాలా ఉంది. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేసాను. ఇది అవును పుదీనా. తర్వాత ఇదంతా బల్లం వాటర్ అనమాట. ఇదిగో చూసారా, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. బీట్రూట్ వాటర్, ఆనియన్ వాటర్ అన్నీ. ఇదిగో కూరగాయలు ఎన్ని. ఏంటంటే ఇప్పుడు చేయను, నాకు బాగాలేదు, కొంచెం నీరసంగా ఉంది కాబట్టి ఎండల్లో కొంచెం సాయంత్రాలు చేసుకోవడమే బెటర్ పనులు. సాయంత్రం వచ్చి చేస్తాను. ఇదిగో చిన్న చిన్న సెట్టింగ్ చేస్తున్నారు రోజు కొంచెం. ఇలా పందిరి కడదాము అట్లా అని చెప్పి నాకు వీలైనంత వరకు నేను చేసుకుంటూ ఉన్నాను. మరి హార్వెస్ట్ చేసుకుని వద్దామా? అవి అనమాట చెక్కలు పెట్టింది కదా మమ్మీ, అది పందిరి కోసం. అవును, అట్లా నాకు ఇష్టం అండి. చిన్న ఇక్కడ 2 పూలు వచ్చినాయి. ఇక్కడ ఎంత బాగుంది కదా. వావ్ భలే ఉంది. అబ్బా అందమే ఆనందం అమ్మ. ఇంకంతకన్నా ఏం కావాలి మనకి చెప్పండి. సూపర్ కదా. ఇలా చేసుకుంటుంటానండి, మీకు తెలియదు. చాలా పని చేస్తా పైకి వచ్చి. కానీ మా అమ్మ పైకి 8-8:30కి వస్తే మధ్యాహ్నం 1-1:30 వరకు మమ్మీ మమ్మీ అని పిలిచిన ఇప్పుడే చిన్న పని అని టైం అంతా అక్కడే స్పెండ్ చేసేస్తుంది. ఎంత ముద్దుగుందో. అబ్బాబ్బా భలే ఉంది. పక్కన గంటలు చక్కగా ఉన్నాయి. అవును. సరే వెళ్దామా మరి. మా అమ్మాయి రాత్రి బట్టలు ఆరేసాం కదా, అన్నీ ఎండిపోతాయి అని చెప్పి ఇదిగో తీసుకొచ్చేది ఇక్కడ పెట్టుకున్నాం. అంటే మొత్తం మన సామాన్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. తీసుకురావటం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళటం కూడా ఇంకొక ఎత్తు అనమాట. ఇదైతే దేవుడి ప్రసాదం అండి, అందుకని పైకి తెచ్చుకున్నాము. తినేసి అలాగే దీంట్లో వేసేసుకుంటే చెట్లకి కూడా బలం వస్తుంది కదా, అందుకని అదే టిఫిన్ చేస్తే మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి ముందు చెర్రీ టమాటాలు పచ్చిమిర్చి ఎత్తుకొద్దాము. నాకైతే ఇది చూస్తుంటే భలే ఆనందంగా ఉంది. చూసారా ఎంత అందంగా కూడా ఉంది కదా. నాకు ఇక్కడి నుంచి కదలబుద్ధి కావట్లే, కానీ వెళ్ళాలి ఇప్పుడు మనం అక్కడికి. ఇదిగో పందిరి వేద్దామని ట్రై చేస్తున్నా, చూడాలి ఎంతవరకు వచ్చిందో నాకు తెలీదు. ఎందుకంటే ఎండకు పాడైపోతుంది పుదీనంతా. చూసారా ఎండకు పాడైపోయింది ఎలా ఉందో. ఎండకు ఉండేది ఇప్పుడు దాకా గిట్టబారిపోయినట్టు ఆకంతా. ఇదేమో చెట్టు నెడుకుంది చూసారా ఎంత బాగుందో. అందుకని ఇదిగో మన ట్రైన్ అయితే వచ్చేసింది. చూసేసి మా అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం. చెర్రీ టమాటాలకు వస్తే ఇప్పుడు మనం కూడా చూడాలి కదా మరి, అందుకని ఇదిగోండి ట్రైన్. అబ్బా ఏముందిరా నన్ను స్విట్జర్లాండ్ ఉన్నట్టుంది. నాకైతే ఎంత ఇష్టమో, సూపర్ అబ్బా, ఇంక మామూలుగా లేదు. సరే మనం వెళ్ళిపోదాం ఇప్పుడు, చూద్దాం. ఎండ ఎక్కువ అయిపోయింది. ఇంకా ఇవాళ ఎందుకు మందారాలు రాలేదండి, మరి రేపు కూడా వస్తాయో రావో తెలీదు. వంకాయలు అయితే వచ్చినాయి. మా పాప ఎక్కడుంది, మా బంగారు తల్లి ఎక్కడున్నా నానా? ఏంటమ్మా మాతో చెప్పకుండా చెర్రీ టమాటాలన్నీ కోసేస్తున్నావా? ఇదిగోండి క్రోటన్. ఇక్కడ ఇది బచ్చల కూరకి ఇది బచ్చలాకు అంత కొయ్యాలి ఒకరోజు. ఇది కూడా కోడిని కొయ్యి అన్నట్టు. ఎందుకు కోడిని కొయ్యకూడదు ఇప్పుడు, అసలు కొక్కెర రోగం వచ్చిందంట. అవును నిజంగానే సీరియస్గా చెప్తున్నా, కొక్కెర రోగం వచ్చిందంట. అసలు మేము బాగున్నప్పుడు కూడా మేము అమ్మా ఎంత అన్యాయం, మాకు తెలియకుండా కోస్తావా నువ్వు? వావ్ ఇదిగోండి మన చెర్రీ టమాటాస్. రమణి గారు చెర్రీ టమాటాల పచ్చడి చూపించమన్నారు, వీలైతే చూపిస్తామండి. పాపం మిమ్మల్ని అయితే గుర్తుపెట్టుకున్నాం బాగా. అలాగే జయలక్ష్మి గారు కూడా, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మ అన్ని కోసేస్తుందమ్మా, ఇంకా ఉన్నాయి పచ్చడికి. అవి ఇంత అవుతుంది మమ్మీ. బంగారు తల్లి ఎంత సంతోషం చూడండి ఆ మొహంలో. చెర్రీ టమాటాలు కోసుకొని ఇంకా ఉన్నాయి కొయ్యాలి. హ్యాపీనెస్ అంతా మా మమ్మీ కోసం అనమాట. మా మమ్మీకి పచ్చడి బాగా నచ్చింది. ఎట్లున్నావు తెలుసా, SMS రిక్వెస్ట్ లాగున్నావు. ఎట్లున్నా మాకు బంగారు తల్లి అండి, మా బంగారు తల్లి. ఎవరికి పిల్లలు వాళ్ళకి ముద్దంట, కరెక్టే కదా. ఇంకా ఉన్నాయి కోసేద్దాము. మా మమ్మీకి ఎప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని మా మమ్మీ ఆ ఛాన్స్ ఏం కాదులే. ఇదిగో ఇంకా ఉన్నాయి కోసేద్దామా. అక్కడ అక్కడ ఇక్కడ ఇంకా ఇదిగో ఇక్కడ ఎలా ఉందో చూడండి. ఇది ఒక్కటే. ఏం చేస్తున్నావు? ఎండ ఎంత వస్తుందో తెలుసా అసలు? అది కూడా మర్చిపోయావు ఎండ వస్తుందని. అంతే, మన చిన్న తోటలోకి వచ్చానంటే ఎండ ఏ ఉండదండి, అట్లా ఉంటుంది అనమాట నా పని. కానీ ఇప్పుడు చాలా పని ఉంది, ఇప్పుడు చేయను. ఇంకా ఎండ ఎక్కువైపోయింది. టిఫిన్ కూడా చేయలేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అందుకే పిలుస్తున్నాను ఏం చేస్తున్నావా అని. వచ్చి మొత్తం క్లీన్ చేస్తాను. రాత్రి వచ్చి మొత్తం ఇదంతా క్లీన్ చేశాను. కొంచెం విడిగా నీళ్ళు పోసెళ్ళాను. చూసారా
మామూలు నీళ్ళు పోసి వెళ్ళాను, ప్లెయిన్ వాటర్. సాయంత్రం వచ్చి నేను బలం వాటర్ పోస్తాను. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి కోసుకున్నాం. చాలా ఎక్కువ అయిపోతుంది అండి, టిఫిన్ కూడా తినలే మళ్ళీ. ఇదిగోండి కొన్ని ఇంట్లో ఉన్నాయి కానీ కొన్ని మన చెట్టుయే వేరు కదా. అబ్బా ఇంకా అక్కడ కూడా ఉన్నాయి పైన బకెట్లో తీసుకున్నాం. ఇక్కడ కూడా కాయలు ముదిరినాయి. జయలక్ష్మి గారు బాగా పలకరిస్తారండి, చక్కగా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్స్ మీకు. అలాగే రమణి గారికి పచ్చడి చూపించమన్నారు, వీలైతే చూపిస్తాము రేపు వీడియోలో. వీలైనంత వరకు వీలు చేసుకొని కూడా చూపిస్తాను నేను తప్పకుండా. అదనమాట. ఇప్పుడు చాలా అక్కడ తీస్తాం కొద్దిగా. అక్కడ కూడా 2-3 చెట్లకు బోల్డ్ మిరపకాయలు వచ్చినాయి. ఇవి పెద్దగా ఉన్నాయి, బుడ్డిగా ఉన్నాయి అంతే. దీంట్లో కొంచెం కొన్ని మిరపకాయలు కొద్దాము, కొంచెం పుదీనాకేసి చేస్తే సూపర్ ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఎవరికన్నా చెర్రీ టమాటాస్ దొరికినప్పుడు పుదీనా వేసి ఒకసారి, పుదీనా వేయకుండా కూడా ఒకసారి ట్రై చేయండి. ఉట్టి చెర్రీ టమాటాస్ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సరే పండిపోయినాయి అన్నీ. పండిపోయిన కాయలు కూడా వేయచ్చు, బాగుంటుంది పండు మిర్చితోటి పచ్చడికి. అవే బాగుంటాయి యాక్చువల్లీ. ఇక్కడ చూడండి భలే ఉన్నాయి. అయ్యో ఇంకా చెర్రీ టమాటాలు ఉన్నాయి తల్లి, కొయ్యాలి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి, కోద్దాం ఉండండి. పచ్చిమిర్చి కోసుకొని వచ్చి కోద్దాం. ఒక్క నిమిషం. కరివేపాకు కావాలా నీకేమన్నా? వద్దా? అవి కొయ్యి, పండిపోయిన కాయలు కొయ్యి కొంచెం. ఆనందం ఎవరు కోరుకోరు. వామ్మో మన చెర్రీ టమాటాలు పచ్చిమిర్చి ఇంకా మామూలుగా ఉండదు పచ్చడి. ఇంక రేపు ఇదిగో ఈ కొంచెం ముదురు కాయలు కొయ్యి, అంటే గట్టిగా ఉన్న కాయ. ముదురు అంటే పిల్లలకి కొన్ని నేర్పించాలండి మన దగ్గరుండి. ఇప్పుడు పిల్లలకి తెలియదు కానీ మా అమ్మాయికి నేను చాలా వరకు నేర్పిస్తుంటాను. పులిహోర కూడా పైకి తెచ్చుకొని ఎందుకు తింటుంటా అంటే ఊర్లలో మన పొలాలకు వెళ్ళినప్పుడు, తోటలకు వెళ్ళినప్పుడు మిస్ అవ్వకూడదు. అది మా అమ్మాయికి కూడా తెలియాలని. అబ్బా ఇదిగో ఓకే. ఆ ఫీలింగ్ ముదిరిపోయిన కాయలు అంటే ఎలా ఉంటుంది అంటే చెప్పనా? ఇదిగో గట్టిగా ఉంటుంది కాయ, పిల్లలకి నేర్పించాలి. ఇదిగో ఇలా పండుతున్నట్టు ఇదిగో గట్టిగా ఉంటుంది కాయ అనమాట. సరే మరి ఇంకా చాలు. అదిగో అక్కడ ముదిరిపోయినట్టుంది కాయ. అదిగో అక్కడ ఆ చెట్టుకి ఇదిగో ఇది ముదిరిపోయింది. తీయి చెప్తా. ఇది ఇక్కడ ఒకటి ఇలాంటివి ఉంచకూడదు, ఇంకా పండిపోతాయి. ఇది కూడా ముదిరింది, ఇది కూడా ముదిరింది. అయ్యయ్యో పోతుంది. అదిగదిగో అక్కడమ్మా నేను చెప్పేది. అదిగో అదొకటాను, రెండు ముదిరిపోయినాయి. అదిగో ఆ పక్కది కూడా, అది కూడా అది ఎక్కువ ఉంచకూడదు. ఇంకా ఎక్కువ ఉంచితే పాడైపోతాయి. సరిపోతాయి. అబ్బా మనకేం కావాలి ఇంకా చెప్పండి. మర్చిపోయి చెర్రీ టమాటాలు ఇంకా కొన్ని ఉన్నాయి తల్లి. అదిగో అక్కడ ఉన్నాయిదా. ఈ టమాటాలు అవి వస్తున్నామ్మా, మాకు కూడా చూపించాలి కదా. అట్లెట్లా కుదరదు అది. అమ్మా సిజర్ కావాలంట. నేనైతే వెళ్తాను. అది పిల్లలకి అందుకే నేర్పించాలి అన్నీ, ఊరకనే కాదు ఏదైనా సరే. అదనమాట సంగతి. నేను పట్టుకున్న బుట్ట వీలు కుదరట్లేదా? సరే ఇదిగో ఇక్కడ. అమ్మమ్మ మేము కూడా చూడాలమ్మా, మేము కూడా చూడాలి. ఓకే అయ్యయ్యో. ఇంకెక్కడ అమ్మ ఇక్కడ చెర్రీ టమాటాస్ అన్ని కోసేసినట్టున్నాం, అటు సైడ్ వచ్చినట్టు నెల్లు ఒకసారి చూసేద్దాం. అయిపోయినాయి మొత్తం ఇక్కడ? ఇంకేం లేవా కంప్లీట్ గా? ఇంకెక్కడ ఆకుల్లో అట్లా ఉన్నాయి అంటావు మళ్ళీ, అందుకని వెతుక్కోవాలబ్బా మనం, పాడైపోతాయి. ఇవి ఈ సైజు ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఇంకొంచెం రేపటికి ఎల్లుండికి అయితే ఇవి పుట్టుకు అని పగిలిపోతాయి. అయ్యో పగిలిపోతాయి అంటే గుర్తొచ్చింది, మనం విత్తనాలు వేయాలి శ్రవంతి. ఇంకా వీటిలో కొన్ని తీసేసేద్దాం, లేకపోతే వద్దులే ఇవి అంతా పచ్చడి చేసేద్దాము. ఇదిగా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి వచ్చినప్పుడు విత్తనాలకు వాడేస్తాం. కరెక్టే. మన ట్రైన్ వచ్చిందబ్బా. ఇదిగో చెట్లలో కనిపించింది. ఇదిగో ఈ సెల్ తీసుకో తల్లి. అవును పచ్చడి అంటే గుర్తొచ్చింది, కొద్దిగా పుదీనా కూడా కోసుకోవాలి కదా. అయ్యో తీయమ్మతి, పాడైపోతాయి. ఉన్నా వేస్ట్. విత్తనాలు కొంచెం అంటూ వద్దులే కోసే పచ్చడి. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ? ఇప్పుడే కదా రెండు కనిపిస్తుంది. అయ్యో ఇదిగో ఇవే. కొయ్యి చేత్తో కోసేసి. 3 ఇవేమో ఇంకొంచెం ఇంకో కొద్దిగా పండాలి. ఇది ఇక్కడ ఒకటి ఉందమ్మా, ఇది పట్టుకో, సెల్లు పట్టుకో చెప్తాను నేను. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉన్నాయి. ఈ మనం వెతుక్కోవాలి. మనం ఏం చేస్తామంటే వీడియో తీసుకుంటా ఉంటాం కదా, మిస్ అవుతుంటామండి. ఏం లేదులే కానీ మా బంగారు తల్లి ఇదిగోండి కోసేసింది. ఇదనమాట అదే సంతోషమే సగం బలం అంతే. ఇంకా మరి మనం అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు. పుదీనాకు వస్తావు తల్లి?
కొంచెం పచ్చడిలోకి ఎంత కావాలో నాకు తెలియదు కదా, మా అమ్మాయి చేస్తుంటుందండి అందుకని. నేర్పించినా నేను ఈ పని చేసుకుంటూ ఉంటే పాపం చేసేస్తుంటుంది. వెళ్దాం అక్కడికి వెళ్ళి చెట్టు నెడికి, ఇంకా ఎండ మామూలుగా లేదు. ఇక్కడికి వెళ్ళి కూర్చొని అబ్బా మన గుర్తులమ్మ ఇవన్నీ, మన సంతోషాలు కూడా అనుకోవచ్చు. ఏంటి అనుకుంటారు కొంతమంది తెలియక, అమ్మో మామూలుగా ఉండదమ్మా ఇదంతా మనం కష్టపడి పెంచుకొని ఇలా చూసుకుంటుంటే ఆనందమే ఆనందం అనమాట. అయ్యో పుదీనా కొంచెం కోయి తల్లి అట్లనే అయిపోయింది. నేను పోయినా మరిపోని మా అమ్మాయి కూర్చుంది రెస్ట్ అనమాట. నేను కోస్తా ఇప్పుడు, అది నేను కోసేస్తా. పాపం అలసిపోయింది బాగా మా అమ్మాయి ఎండలో. పిల్లల్ని అందుకే ఎండలో తిప్పను నేను, వీలైనంతవరకు నేను ఒక్కదాన్ని వచ్చి చేసుకుంటా. పనులు ఉన్నప్పుడు కూడా నేను చూపించను ఎప్పుడు, ఎందుకంటే ఇవన్నీ సాయంత్రం వచ్చి చేస్తా. చల్లబడ్డాక చల్లబడుతుంది అనుకుంటాం కానండి, ఎండ సాయంత్రం ఇటు వెళ్ళిపోయి భయంకరంగా ఉంటుంది తెలుసా. ఇది మొత్తం ఎండగా ఉంటుంది. పొద్దున పూట ఇదిగో చెట్టు నీడ ఇంకా అయిపో వస్తుంది, చెట్టు నీడ కూడా గబగబా మన పులిహార తినేసి వెళ్ళిపోదాం. ఓకే. అయ్యో మన సూర్యబాబు అండి అటు కూడా ఉంది. అబ్బో పెద్ద పెద్దగా మా అయ్య బంగారు తండ్రి. అంటే పొద్దున్నే ఆల్రెడీ అయిపోయినాయి, ఇప్పుడు మన వీడియోలో అంటున్నాను అంతే. అందరినీ చల్లగా చూడు తండ్రి. వస్తున్నామండి తల్లి. ఇదిగో అదిగో మా మమ్మీ పుదీనా హార్వెస్ట్ చేస్తుంది. ఎంత కావాలో చెప్పు తల్లి దీంట్లోకి. చాలా కొద్దిగా చాలు, ఫ్లేవర్ కోసం. ఎందుకంటే ఈ వీటికి సరిపడానే చెప్పు కోస్తా. ఇదిగో చూస్తున్నారండి, ఇలా మనం పుదీనా కోసుకుంటే చక్కగా మళ్ళీ మంచిగా వస్తుంది. ముదిరిపోయిందా ఉంచకూడదు, మరీ ముదిరిందా కాడ ఉంచకూడదు. ఎంత కావాలి నువ్వు చెప్పట్లేదు. నేను చాలు చాలు, ఇంకా చాలు మమ్మీ, లేకపోతే మొత్తం పుదీనా పచ్చడిలాగా ఫ్లేవర్ అంతా అదే వస్తుంది. సరే ఇదిగో చూపించు అయితే ఇక్కడ. ఇదిగోండి మా అమ్మాయి చెప్తుంది, మొన్న ఆమెనే చేసింది, బాగుంది, బాగా కుదిరింది కూడా. ఇదైతే చాలంట పుదీనా. ఇదిగో పచ్చిమిర్చి ఇవి, చెర్రీ టమాటాలు అవి అంతే. ఇంకా ఈ కొంచెం ఇలా చేస్తే తోటలో వచ్చినాయి కూడా ఇవే, ఇంకా రాలేదు ఎక్కువగా, ఇంతవరకేనమాట. ఇది బాగా గట్టిగా అయిపోయింది కదా, ఒకళ్ళు చెప్పారు మన వీడియోలో, ఇంత గట్టిగా ఉండకూడదమ్మా. మన నిజమేనండి, అది మీరు చెప్పింది కరెక్ట్. అందుకే తెచ్చేసాను ఇక్కడికి. తెచ్చేసి ఇదంతా తీసేసి, హోల్స్ సరిగ్గా లేనట్టున్నాయి దీనికి, నీళ్లు దిగట్లేదు. హోల్స్ పెట్టుకొని మళ్ళీ మొత్తం మళ్ళీ మట్టి మిక్స్ చేసి వేరేది కొంచెం కోకోపీట్ అన్ని కలిపి మిక్స్ చేసి పెట్టి అప్పుడు మెంతులు వేద్దామని ఈ నీడకైతే తెచ్చుకున్నా, చెట్టు నీడకి. ఎందుకంటే ఆ ఎండలో చేయలేము. ఇంకా ఈ పొద్దున్నే వచ్చి ఆ పనులు చేసేటప్పుడు మీకు వీడియో చూపించాను, చాలా అయిపోతుంది కదా. అమ్మో అసలు ఒక రోజు అంతా పడుతుంది అసలు. నేనైతే ఇదిగో ఇవన్నీ సెట్ చేస్తున్నా, చిన్న చిన్న పందిర్ల కోసం. ఇదిగో పందిరి కోసం చెక్కలు అవన్నీ రెడీ చేసుకుంది మా మమ్మీ. బలం వాటర్ పెట్టుకుంది అక్కడ. ఇదంతా చేస్తున్నాను. సరేనా, మరి ఇప్పుడు మనం టిఫిన్ చేసేద్దాం. అమ్మా ఏం చేస్తున్నావు? ఆకలి వేస్తుంది. గరిట మర్చిపోయాం. మర్చిపోయామండి, స్పూన్ తో పెట్టేస్తాను నేను ఇప్పుడు. ఇంకా పర్లేదు, ఏదో అంతే అంతే, ఇంకేం చేయలేదు. ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది. ఆల్రెడీ టైం 10:30 అయింది. నాకు కూడా ఆకలి వేస్తుందమ్మా, నిజంగా చెప్తున్నాను, చాలా ఆకలి వేస్తుంది అసలు. ఇదిగోండి మన పులిహోర చిన్న తోటలో భలే ఉంటుంది సంతోషంగా. ఇది ఈ ఫీలింగ్ ఎందుకంటే మనం తోట పొలాల్లోకి వెళ్ళి తింటాం కదా, అలా మళ్ళీ మనం ఇది నవంబర్లో కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తారు. ఇట్లా అంటే చాలా ఫీలింగ్స్ ఇలా మన ట్రెడిషనల్ అన్నమాట. నాకు అది ఇష్టం. కానీ ఇది మన చిన్న తోటలో నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా. ఇదైతే ఇలా చాలా సంతోషపడతామండి. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆనందం అయితే ఉండదు. అందుకే నేను ఇంత చేసుకుంటాను అనమాట ఇక్కడ. అంత సంతోషం అయితే ఊరి వాతావరణం లాగా. ఊరి వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. మీరు నమ్మరు, ఇంత పని చేసుకుంటున్నాను కదా ఇష్టంతోనమాట. అది కష్టం అయితే అస్సలు ఉండదు నాకు. ఇలానే రోజు తెచ్చుకొని తింటాం, కానీ ఎప్పుడన్నా మీతో చూపిస్తుంటాం అనమాట. ఈరోజు పులిహోర మీకు కూడా పాపం పెట్టడానికి ఉండదు కదా. మీ బ్రేక్ఫాస్ట్ చేసావా? టేస్ట్ ఎలా ఉంది చెప్పలేదు? టేస్టా మామూలుగా లేదు తెలుసా, నిజంగా చెప్తున్నా. ఇదిగో ఇది తినేసాను పెట్టి నేను. ఇదిగో ఇది కూడా పెట్టేసుకుంటున్నాను. అంత నచ్చింది నాకు టేస్ట్. నెయ్యి వేసి చూసారా, నెయ్యి వేసి ఇదిగో జీడిపప్పులు ఏవి చూపిస్తా. ఇదిగో జీడిపప్పులు వేసి, ఇదిగో అప్పుడప్పుడు ఈ ఎండుమిరపకాయ వేసి నంచుకొని తింటుంటే ఇదిగో అద్భుతం. సూపర్ అంటే సూపర్ ఉందండి, నిజంగా బాగుంది. రాత్రి కలపట్టి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంటే పులిహోర అంతా పట్టుంది మంచిగా, పులుపు అదంతా. నేనేం చెప్పాలనుకున్నానంటే ఎండాకాలం నిమ్మకాయలు వేసి కలుపుకోండి. చింతపండు పులిహోర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. అయితే చింతపండు వేడి చేస్తుంది కొంచెం ఎంతైనా, కానీ టేస్ట్ బాగుంటుంది. ఎండాకాలం అయితే నిమ్మకాయతో కలుపుకోండి, చలువ చేస్తుంది కొంచెం.
సి విటమిన్ కూడా. సి విటమిన్ కూడా మేము రాత్రి కలిపి పెట్టాం కదా, మా అమ్మాయి అప్పటికప్పుడు అన్నం వండి డిన్నర్ అయిపోయిన తర్వాత అన్నం వండి కలిపి పెట్టింది. ఎందుకంటే టేస్ట్ అన్ని పట్టినాయి ఫ్లేవర్స్, బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అమృతంలా ఉంది ఒక మాటతో చెప్పాలంటే. థ్యాంక్ యూ. దానితో నాకు ఆకలిస్తుంది. ఇప్పుడు దాకా మన తోటలో పనేం చేయలేదు, ఇవన్నీ పనేం చేయలేదు కానీ ఈరోజు పని అంతా అట్లనే పెట్టుకున్నాను, ఓన్లీ హార్వెస్ట్ పెట్టుకున్నాను అంతే. ఆకలిస్తుంది, అప్పటికే 10:30 దాటిపోయింది, తినేస్తున్నాను. రామ్మా నువ్వు కూడా తిందురా. నువ్వు చెప్పు ఇప్పుడు నీకు ఎట్లుందా, నువ్వు చెప్పు టేస్ట్ చేసి. ఓకే చెప్పు. ఓకే థ్యాంక్ యూ. నాకైతే పిచ్చగా నచ్చింది తల్లి, నిజంగా చాలా బాగుంది. మా అమ్మ అయితే ప్రతిదీ ఏది ఇచ్చినా కళ్ళకు అద్దుకొని తింటుందండి, అట్లా మంచి అలవాటు అది. కానీ నాకు వీలైనంతవరకు నేర్పిస్తుండే పిల్లలకి. సరే ఇంకా ఈ రోజుల్లో మరి పిల్లలు వింటారా వినరా అని తెలీదు కదా. బాగుంది కదా, పులుపు ఉప్పు అన్ని కరెక్ట్గా వచ్చినాయి, భలే ఉంది. నేను వీడియో తీస్తున్నాను ఆపాను కానీ, లేకపోతే ఇది కూడా ఎప్పుడో లాగిచ్చేసేదాన్ని. అబ్బా అంత బాగుంది, ఆపక బుద్ధి కాదు. వీడియోస్ అంటాం కానీ ఇలా తినేటప్పుడు అంతా లేట్ అయిపోతూ ఉంటది. కానీ ఈ ప్రకృతిలో ఆనందం. అదిగో ట్రైన్ అబ్బా, ట్రైన్ ఒక 2-3 తలకాయలే కనిపిస్తున్నాయి ట్రైన్లో. పాపం అందరూ డ్యూటీలకు వెళ్ళే టైం కదా. చాలబ్బా, ఇంకెంతకన్నా ఏం కావాలి అదృష్టం. నాకైతే దేవుడు ఇచ్చిన వరం. మర్చిపోయి వరం అంటే గుర్తొచ్చింది. మీరు ఎవరన్నా ఇట్లా ప్లేస్ లేని వాళ్ళు చూసి ఇట్లుంటే బాగుండు మాకు కూడా అనుకుంటున్నారేమో కదా. నిజమండి, అది నేను కూడా చాలా అనుకునేదాన్ని ఒకప్పుడు. కానీ ఇప్పుడైతే భలే సంతోషంగా ఉంది. ఎందుకుందో చెప్పనా, నేను ఇట్లానే ఎవరిదన్నా చూసి నాకు కూడా ఉంటే బాగుంది కదా, అలా చాలా సరదాగా ఉంటుంది కదా అనుకునేదాన్ని. అదో సంతోషం ప్రకృతిలో ఉంటే. ప్రకృతిని మీరు కోరుకోండి, ఖచ్చితంగా జరిగింది. ఇది నిజం, నాకైతే జరిగింది. అందుకని మేము ఇది అద్దిల్లేము అది. కానీ అంతకుముందు అద్దెళ్ళల్లో ఉండేవాళ్ళం కదా, కొంచెం ప్లేస్ కూడా ఉండేది కదా బాల్కనీలో కూడా. అయినా ఉన్న దాంట్లోనే అపార్ట్మెంట్స్ మామూలు ఇళ్ళు అయినా సరే కొంచెం ప్లేస్లో కూడా కలమంద ఇలాంటి పసుపు చెట్టు ఇలాంటి చిన్నవి అయితే పెంచుకునేదాన్ని. కానీ ప్రకృతిని ఎప్పుడు కోరుకుంటూ ఉండేదాన్ని కదా, భగవంతుడి దయ వల్ల. ఇదిగోండి దేవుడైతే నాకు ఇలా ఇచ్చాడు. ప్రకృతి తల్లి బంగారు తల్లి అన్నమాట. మనం ఎప్పుడు అట్లా అనుకోకూడదండి. నిజంగా అవుతుందా, చెప్తుంది కదా అనుకుంటారు కదా. నేను చాలా వెయిట్ చేశాను, నిజంగా అయింది కూడా. ఇది నిజం, నమ్మండి. మీరు ఎవరన్నా కోరుకోండి, భగవంతుడి దయ వల్ల మీకు మీ కోరిక త్వరగా నెరవేరాలని నేను కూడా అనుకుంటాను. ఎంతమందికి ఇష్టం మీకు ఇలా ఉంటే, అంటే ప్రకృతిలో హాయిగా ఉండటం అవన్నీ నాకైతే చాలా ఇష్టం అన్నమాట. తింటూ మాట్లాడతా, ఆకలేస్తుంది నాకు కూడా. తప్పకుండా ట్రై చేయండి. వనభోజనాలకు వెళ్ళినప్పుడు చెట్టు కింద కూర్చొని అంటారు కదా, ఎంత హాయిగా ఉంటుంది కదా ఇలాంటివి చేస్తుంటే. మనం పెరుగన్నం పులిహోర కలుపుకొని వెళ్ళి బాగుంటుంది. అబ్బా, నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మా పిల్లలతో చెప్తూ ఇలా చేపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మా అమ్మాయి ఈ జనరేషన్ అయినా నేను ఇలా అంటుంటుంది. ఇప్పుడు అలవాటు పడుతుంది మా అమ్మాయి కూడా. ఫస్ట్లో అయితే పోమ్మా నువ్వే వెళ్ళి తినిపో, నేను రాను, ఇక్కడే కూర్చుంటా, టీవీ చూసుకుంటా. టీవీ కూడా ఎక్కువ చూడవచ్చు చెప్పాలంటే, రాననేది. ఇప్పుడైతే తనకు కూడా అలవాటు అయ్యి హాయిగా ఆస్వాదిస్తూ ఉందండి. పిల్లలకి ఇలా చిన్నగా అలవాటు చేయండి, చిన్నగా మంచి పద్ధతులు మంచి పనులు అనమాట. ఇది ప్రకృతికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టే. ప్రకృతే పరమాత్మ అనుకుంటాం కదా మనం, కనిపించే దైవం ఇదిగోండి సూర్యుడు తండ్రి, మయ్య బంగారు తండ్రి. బాగుంటుందండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. నా సంతోషాన్ని ఇలా వీడియో రూపంలో మీతో పంచుకుంటూ ఉంటాను. నాకు అది సంతోషం. ఎవరేమనుకున్నా పర్వాలేదు, మన చిన్న సంతోషాలని మీరు ఎవరైనా సరే మానుకోకండి. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు భయపడుతూ ఉంటాము. ఎందుకు భయపడాలి చెప్పండి. మనం ప్రకృతిలో ఉంటున్నాము, పలకరిస్తూ ప్రకృతిలోనే ఉంటున్నామంటే సాక్షాత్తు ఆ పరమాత్ముడితో భగవంతుడితో ఉన్నట్టే లెక్క. ఎవరేమనుకుంటే ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఇలా మేము మరి ఉంటానండి. నాకు ఆకలిస్తుంది. నేను మీ జయలక్ష్మి. మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొకసారి జయలక్ష్మి గారిని అలాగే రమణి గారిని కూడా పలకరిస్తున్నాను. ఎలా ఉన్నారు, బాగున్నారండి మీరు? థ్యాంక్ యూ మీ అందరికీ. నా సబ్స్క్రైబర్లు అందరు బంగారు తల్లులండి, నిజంగా చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకైతే. సపోర్ట్ చేస్తున్నారు. నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అంటే అమ్మవార్లతో సమానం నాకు వాళ్ళంతా. ప్రకృతి ఎంత ఆనందాన్ని ఇస్తుందో మన సబ్స్క్రైబర్లు కూడా అంత మంచివాళ్ళు అనమాట. ఏదైనా మనం అర్థం చేసుకున్న దాంట్లోనే ఉంటుంది. అపార్థం ఎప్పుడు ఎవరిని చేసుకోకూడదు తొందరగా, అది మంచి పద్ధతి కాదు. కానీ నాకు అలా లేదండి. భగవంతుడి దయ వల్ల నా సబ్స్క్రైబర్లు అందరూ మంచి వాళ్ళు అనమాట. అలా పాజిటివ్గానే ఉన్నాం అందరం. చాలా మంచి జరుగుతుంది మనకి.
దేవుడి వల్ల అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. నేను మీ జయలక్ష్మి ఉంటానండి. మరి మీరు భోజనాలు చేశారు, అడగనే లేదు కదా. మేమైతే ఇప్పుడు టిఫిన్ అంటే 10:30 దాటిపోయి 11 అవుతుంది, వీడియోలు తీసుకొని మాట్లాడుకుంటూ అది ఇది 11 అవుతుంది. టిఫిన్లు చేస్తుంటారేమో, భోజనాలు రెడీ చేస్తుంటారేమో, వంట చేసుకోవాలి మేము ఇంటికి వెళ్ళి. మళ్ళీ మర్చిపోయి వీడియోస్ అన్నీ ఎక్కించేటప్పటికి ఏ సాయంత్రం అవుతుందో తెలియదు, అప్లోడ్ చేసేటప్పటికి. 2 ఛానల్స్ కదా మనవి, 2 ఛానల్స్ 2 ఇన్స్టాగ్రామ్స్ అన్నీ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసేటప్పటికి లేట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, మనం లింక్స్ ఇచ్చాము ఛానల్లో, తప్పకుండా చూడండి అందరూ. ఓకేనా, ఉంటానండి. నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే.